మనసు మార్చడం మన వల్ల కాదు, మారరు కొందరు, అది ఏం చేయలేదు. కొంతమంది సహజంగా ఉంటుంది ఆ ప్రవృత్తి. శ్రీనాథుడు శృంగార నేషంలో చెబుతాడు అద్భుతమైన మాట, కావ్యాలు చదివితే తెలుస్తుంది. శరదృతువుని వర్ణిస్తాడు. ఋతువర్ణన మన కావ్యాల్లో ఉంటుంది. ఆ ఋతువర్ణన పేరు మీద జీవితాన్ని వర్ణిస్తారు వాళ్ళు. మన వాళ్ళు తెలియక ప్రబంధాల నిండా అంగాంగ వర్ణన చేశారు. వీళ్ళ తలకాయ వీళ్ళు చదివి చేస్తే కదా, అంగాంగ వర్ణన చేయలేదు, జీవితాన్ని వర్ణించారు వాళ్ళు. శరదృతువు వర్ణిస్తాడు. శరదృతువులో చూడండి, వెన్నెల అన్నిటినీ మార్చేస్తుంది. మేఘాలు కూడా తెల్లగా ఉంటాయి, మామూలు రోజుల్లో మేఘాలు నల్లగా ఉంటాయి. శరదృతువులో అంటే ఆశ్వీజ కార్తీక మాసాల్లో మనకి లెక్కలో చెప్పాలంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో మేఘాలు కూడా తెల్లగా ఉంటాయి. నల్లటి మేఘాలు తెల్లగా అయిపోయాయి, మార్చేసింది శరదృతువు. కానీ అక్కడ ఏమంటాడంటే, జలద కాళిమ బాబంగ జాలగాని సహజ కాళిమ బాబంగ జాలదయ్య శారదా వేళ శారదాభ్రముల వేళ ఈ చంద్రునకు శారదారంభ వేళ ఈ చంద్రునకు అతివ అజడిదవు కనియదియు కాదు అంట. లోకంలో చూడండి, ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు కావు, అవునంతే. ఒక్కోటి కాదు కాదు అనుకున్నది అవుతుంది, అది మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదేమిటి కాదు అనుకున్న పని అయింది అనుకుంటాం. ఒక్కోటి మనం ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. అంటే లోకంలో అవ్వనివి అనేవి కొన్ని ఉంటాయి, మనం సిద్ధపడిపోవాలి. ఎలా గోళ్ళ చేద్దామని మొండు పట్టుదలొద్దు, మూతి పగిలిపోతుంది. అభిమన్యుడు యుద్ధం చేసినట్టే ఉంటుంది. అభిమన్యుడు యుద్ధానికి ఎడుతుంటే సారథి 70 ఏళ్ళ వాడు, ఈయనకి 16 ఏళ్ళు కానీ ఆయనకి 16 ఏళ్ళు కాదు. వాళ్ళ నాన్న కూడా సారథిగా పనిచేశాడు. ఆయన చెప్పాడు, ఎందుకంటే వెళ్ళడమే ఈయన కుంభస్థలాన్ని కొట్టాలన్న ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నీ వయస్సు 16, ఆయన నీ తండ్రి గురువు, నువ్వు ఆయన ఎదిరించలేవు, నా మాట విను, నువ్వు అక్కడే వచ్చావు, నేను పెద్దవాడిని చెబుతున్నా, ముందు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళకయ్యా, వేసిందే గంతు విరిగిందే కాలు అన్నట్టుగా అవుతుంది అది. ముందు చిన్నవాళ్ళని ఎదురుద్దామంటే అభిమన్యుడు పౌరుషంతో దుస్సాహసంతో, ద్రోణాచార్యుడు ఏమిటి కృష్ణార్జునులు ఎదురుగా వచ్చినా నా దగ్గర నిలవలేరు, అంత అహంకారం అండి. అభిమన్యుడు అంటే మనం జారి చూపిస్తాం. ఈ మాటలు కూడా చదవాలి, భారతంలో ఉంటాయి. చాలా పొగరబోతలా మాట్లాడాడు. అలా మాట్లాడకూడదు సారథి దగ్గర. సారథి నువ్వు, నేను చెప్పినట్టు విను, నేను చెప్పినట్టు విను. ఆయన ఎవరు? 70 ఏళ్ళ వాడు. 70 ఏళ్ళ వాడు, 70 ఏళ్ళ వాడు చెబుతుంటే 17 ఏళ్ళ వాడు వినొద్దు, వినలేదు. కృష్ణార్జునుడు ఎదురుగా నిల్చున్నా సరే వెళ్ళవలసిందే అంటే నీ కర్మ అనుకుని బానిచ్చాడు, పోయాడు. ద్రోణాచార్యులతో యుద్ధం చేసేసరికి 3 గంటల పైన యుద్ధంలో బాగా అలిసిపోయాడు. తర్వాత దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వత్థామ చుట్టుముడితే ఏం చేస్తాడు ఈయన? అదే ముందు చిన్నవాళ్ళని ఎదుర్కొన్న బలం ఉండేది, గెలిచిన విశ్వాసం ఉండేది. ద్రోణాచార్యుల దగ్గర తర్వాత వెళ్ళచ్చు అవసరమైతే, లేకపోతే ఈలోపు ద్రోణాచార్యుని ఎవడో చంపుతాడేమో, మనకేం తెలుసు, అసలు వెళ్ళాల్సిన అవసరమే ఉండదేమో. అలాగే దుస్సాహసాలు చేయకూడదు అభిమన్యుడిలాగా. ప్రపంచం అంతా జారి చూపించడం కాదు మనకు కావాల్సింది, మనం గెలవాలి అంటే యుక్తియుక్తంగా వ్యవహరించాలి. కానీ పోయినా కానీ ప్రపంచం అంతా జారి చూపించింది, నువ్వు లేవుగా జారి ఏమిటో చూడడానికి, ఎందుకు వచ్చింది అది? అనవసరం త్యాగం.